బంగారం ధరలు ఎంత పెరిగినా భారతీయుల పసిడి ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు రికార్డు తిరుగుతున్నా కూడా ఇండియా మాత్రం భారీగా బంగారం దిగుమతులు చేసుకుంటుంది. దీనికి సంబంధించి తాజాగా వెలువన్న డేటా నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అక్టోబర్ నెలలో ఇండియా చేసిన గోల్డ్ ఇంపోర్టుల సంఖ్యను చూస్తే మొత్తం $14.72 బిలియన్ విలువ. గతేడాది ఇదే నెలలో ఇది కేవలం $4.92 బిలియన్ మాత్రమే. అంటే కేవలం ఒకే ఏడాది వ్యవధిలో అక్టోబర్లో బంగారం దిగుమతులు దాదాపు 3 రెట్లు పెరిగిపోయాయి. ఇది ఒక చిన్న పెరుగుదల కాదు. గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో బంగారం డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకున్న ఏడాది మొదటి 7 నెలల గణాంకాల్ని పరిశీలించినా ఇదే ధోరణి కనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో మొత్తం $41.23 బిలియన్ విలువైన గోల్డ్ దిగుమతులు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో ఇది $34 బిలియన్ మాత్రమే. అంటే 21.44% వృద్ధి కనిపిస్తుంది. భారత్లో పండుగలు, పెళ్లిళ్లు, సాంస్కృతిక పరమైన ఆచారాలు ఇవన్నీ కలిసి బంగారం డిమాండ్ను ఏ సమయంలోనైనా స్థిరంగా ఉంచుతాయి. ముఖ్యంగా దీపావళి, దసరా, పెళ్లి సీజన్లు వచ్చేసరికి గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. అదే విదేశీ దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక ఈ బంగారం ప్రధానంగా ఎక్కడి నుంచి భారత్లోకి వస్తుందో కూడా డేటాలో స్పష్టంగా ఉంది. స్విట్జర్లాండ్ నుంచి సుమారు 40%, అంటే దాదాపు సగానికి దగ్గరగా ఉన్న బంగారం మన దేశానికి అక్కడి నుంచే దిగుమతి అవుతుంది. దీనికి తోడు యుఏఈ నుంచి 16%, సౌత్ ఆఫ్రికా నుంచి 10% గోల్డ్ ఇంపోర్ట్ జరుగుతుంది. మిగతాది ఇతర దేశాల నుంచే వస్తుంది. దిగుమతులు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ట్రేడ్ డెఫిసిట్, కరెన్సీ మార్పు, అంతర్జాతీయ ధరలు వంటి అనేక అంశాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఆ ప్రభావాలన్నింటికంటే భారత మార్కెట్లో బంగారానికి ఉన్న సాంప్రదాయ గిరాకీ ఎంతో బలంగా కొనసాగుతుండటం ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తున్న విషయం. జనాలు దానిని ఆర్థిక భద్రతగా భావించడం కూడా ఒక ప్రధాన కారణం. మొత్తంగా చూస్తే బంగారం రేట్లు పెరిగినా దిగుమతులు తగ్గడం లేదంటే ఇండియాలో గోల్డ్ డిమాండ్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపితమవుతుంది. రాబోయే నెలల్లో పైన ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.